ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్లో చెప్పాను కదా. ఓ ఆ, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. బాలసుబ్రహ్మణ్యం. అభిరామ్, ఈ కోడ్లవి ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే ఒక్కసారి పైకి చూడండి. ఎందుకు? విమానంలో నుంచి ఎవరైనా వినొచ్చు. మీరు మైక్ తెచ్చారా? మీరు క్యాష్ తెచ్చారా? యాక్చువల్గా ప్రపంచంలో ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం. ఇన్ఫాక్ట్ ఇదంతా రాత్రి నేను టీవీలో విన్నాను. సారీ, ఎవరైనా మొదటి నుంచి చెప్పడం అలవాటైపోయింది. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటెన్నా. ఈ సెట్ స్పెషల్గా జపాన్ నుంచి వచ్చింది. ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్. మరి నిన్న రాత్రి ఇది మీరే కనిపెట్టినట్టు చెప్పారు. అది కూడా ఉంది. మరి అదే చూపించచ్చుగా. అది సరిగ్గా పనిచేయట్లేదు. చూస్తారా? వద్దు, మీరే ఉంచుకోండి. అయితే ఇది కొనుక్కోండి. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో వాళ్ళ టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ టేబుల్ కింద యాంటీనా పెట్టండి, చెవిలో రిసీవర్ పెట్టుకోండి. నా ఆఫీస్లో 20 టేబుల్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం, 20 మైకులు తీసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోతుంది. ఎలా? సింపుల్. ఒకరి టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ ఆఫీసులో మిగతా వాళ్ళందరినీ అక్కడికే వచ్చి మాట్లాడుకోమనండి. జోకు. మైక్. ఇది నేను టెస్ట్ చేయొచ్చా? మేడ్ ఇన్ జపాన్ సార్. నా డౌట్ దీని మీద కాదు, మీ మీద. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. రండి రండి. హలో ప్రేమ్, నేను స్వీటీని, కోటి నుంచి మాట్లాడుతున్నాను. డాడీ మమ్మీ ఈవినింగ్ ఊరెళ్తున్నారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. నీకోసం మనసు తలుపులు తెరిచి చూస్తూ ఉంటాను. అదే చేత్తో ఇంటి తలుపులు కూడా తెరిచుంచు. యు నాటీ. ప్రేమ్, నీతో ఇంకా చాలాసేపు మాట్లాడాలనుంది, కానీ ఇందాక నుంచి ఎవడో వేస్ట్ ఫెలో గుడ్లు గుడ్లా నన్నే చూస్తున్నాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఇట్స్ వర్కింగ్. ఐ నో. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటిది? లిప్స్టిక్ యాడ్. బొమ్మ బాగుంది. కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఒక అమ్మాయి పార్క్లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి రకరకాల మూడ్స్ చూపిస్తాం. వెనక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది. ఆడపిల్ల పెదాలు ముడుచుకుని ఉన్నాయంటే బాధగా ఉన్నట్టు అర్థం. అవే పెదాలు విచ్చుకుని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఆ పెదాలు మునిపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్టు అర్థం. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉందని అర్థం. రెవ్లాన్, యాడ్ కలర్ టు యువర్ లైఫ్. హౌ ఇస్ ఇట్? వెరీ నైస్ మ్యామ్. వెల్ డన్ మ్యామ్. Thank you. డౌట్ లేకుండా. Oh my god. Sorry. ఎంత పనిచేసావు? అయ్యో. What's this, లలిత? ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. కొంచెం చూసుకోవాలి కదా. చూడు ఇప్పుడు ఏమైందో. ఐఎమ్ సారీ మ్యామ్. చేసినంత వేస్ట్. యాడ్ కలర్ టు యువర్ లైఫ్. హలో హరిక, కమ్ టు మై ఆఫీస్. వస్తున్నాను సార్. సార్, ఆ లిప్స్టిక్ యాడ్ మీద కాన్సెప్ట్ రెడీ అయిందా? అయింది సార్. ఏది? అది కంప్లీట్ చేశానండి. అయితే తీసుకురండి. ఇప్పుడే దాని మీద ఇంక్ బాటిల్ పడిందా? ఆ, ఇంకు పడింది, ఇడ్లీ తింటుంటే చట్నీ పడింది అని చిన్నపిల్లల కబుర్లు చెప్పదు నాకు. నిజంగానే ఇంకొలికింది సార్. 10 కోట్ల రూపాయల పబ్లిసిటీ ప్రాజెక్ట్ మీద ఇంకు బాటిల్, కాఫీ కప్పులు పెట్టుకుని పనిచేస్తున్నారా? పని చేయడం రాకపోతే పర్లేదు, కానీ పని మీద గౌరవం లేకపోతే నాకు ఇరిటేషన్. 1వ తారీఖుల్లా శాలరీ తీసుకుంటున్నాం, కనీసం 31వ తారీఖైనా పని చేయొచ్చుగా. నేను నిజంగానే రెడీ చేశాను సార్. కథలు ఏమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు. నా కాన్సెప్ట్ చాలు. నౌ యూ కెన్ గో. Add color to your life.